వెంకన్న లడ్డు మీద మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నిజంగా అలా అన్నారా? ఏమాత్రం అనుమానం అక్కలేదు, ఆయన అలాగే అన్నారు. లడ్డు పవిత్రతను దెబ్బతీసే విధంగా దాంట్లో జంతువులకు కలపడం బాధాకరం, ఒకవేళ అది జరిగి ఉంటే దురదృష్టకరం అనే మాట ఆయన అన్నారు. ఈ మధ్య ఓవైసీ కొంత డెమోక్రటిక్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఆయన అంతకుముందు ఎన్నికల ముందు కూడా ఏదో గుడికెళ్ళి అక్కడ ఆలయ అర్చకుడి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు, మెడలో దండ కూడా వేయించుకున్నారు. ఆయన సంప్రదాయానికి విరుద్ధమైన వ్యవహారం కూడా చేశారు. అంటే కొంత డెమోక్రటైజ్ అవుతున్నారు, అవ్వాల్సిన అవసరం ఉందని గుర్తించారు అట్లీస్ట్ అసదుద్దీన్ ఓవైసీ. ఆల్ ఇండియా ఇత్తహాదుల్ మజ్లిస్ ముస్లిమిన్, AIMIM, మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమిన్. సో ఆ పార్టీ అధినేతగా ఓవైసీ చాలా కాంట్రవర్షియల్, చాలా వివాదాలకి కేంద్ర బిందువు. ఏమీ లేనప్పుడు వివాదాలు సృష్టిస్తూ ఉంటారు. ఇప్పుడు టీం Bగా బీజేపీకి పనిచేస్తున్నారనే నింద ఎదుర్కొంటుంటారు. దాంట్లో కొంత వాస్తవం కూడా ఉండే అని చెప్పేసి ఆయనంటే గిట్టని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 100 సీట్లలో కంటెస్ట్ చేశారు ఓవైసీ గారు. 100 సీట్లు ఎందుకు కంటెస్ట్ చేసింది? హిందూ ఓటు కన్సాలిడేట్ అయ్యి అది బీజేపీకి పడేట్టు, ముస్లిం ఓటు కాంగ్రెస్కి పడే ముస్లిం ఓటుని చీల్చేట్టు. ఎక్కడ గెలవలా. మహారాష్ట్రలో కంటెస్ట్ చేశారు, ఒక సీటు గెలుచుకున్నట్టున్నారు అక్కడ. మొత్తంగా ఏంటంటే ఆయన బీజేపీకి టీం Bగా పనిచేస్తున్నారనమాట. మొన్నటికి మొన్న బీజేపీ ఫీల్డ్ చేసింది కూడా ఏంటంటే హిందూ ఓటు కన్సాలిడేట్ అయితే ముస్లిం ఓటు కూడా కన్సాలిడేట్ అయ్యి MIMకి అనుకూలంగా హైదరాబాద్లో ఓటు పడుతుందని. అలాగే జరిగింది, ఆయన గెలిచారు. సరే, ఆ విషయాలు పక్కన పెడితే ఈరోజు ఆయన తిరుమల లడ్డు మీద మాట్లాడుతున్నారంటే హిందూ ఓటు బ్యాంకు మీద ఏమన్నా దృష్టి పెట్టారా? ఖచ్చితంగా పెట్టారు. ఆయన జాగ్రత్తగా గమనిస్తే మజ్లిస్ రాజకీయాలని మనకి అర్థమయ్యేది. ఆయన తండ్రి గారి దగ్గర నుంచి చూస్తే, పెద్ద ఆయన తండ్రి గారి దగ్గర నుంచి చూస్తే హిందువుల్లో ఒక డివిజన్ తీసుకురావటం, వెనుకబడిన తరగతులు, దళితులు, వీళ్ళని తీసుకురావటం, వీళ్ళని బుద్ధిస్టుల పేరుతో వాళ్ళని దగ్గరికి చేర్చుకొని బుద్ధిస్టుల్ని మైనారిటీలని కలిపితేనే వీళ్ళే అసలైన నేటివ్స్. వీళ్ళు హిందువులు అనేవాళ్ళు పక్క దేశం నుంచి వచ్చారనే ఫార్ములాని, ఆ ఫిలాసఫీని కూడా ఆయన చాలా కాలంగా అడ్వకేట్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య హైదరాబాద్ ఎన్నికల్లో కూడా అలాగే చేశారు. కావాలంటే ఒకసారి మనం గుర్తు చేసుకుంటే చాన్నాళ్ళ క్రితం, ఐ థింక్ 2-3 దశాబ్దాల క్రితం అనుకుంటా, హైదరాబాద్ మేయర్గా వాళ్ళు ప్రతిపాదించింది వెనుకబడిన తరగతులకు చెందిన ఒక నాయకుడిని. సరే, స్వల్పకాలం ఆయన మేయర్గా ఉన్నారు, బట్ MIM అభ్యర్థిగా ఆయన. అలాగే చాలా చోట్ల MIM కార్పొరేటర్లని కూడా హిందువుల్ని వెనుకబడిన తరగతుల నుంచి, దళితుల నుంచి నుంచోబెడుతూ వస్తుంది. అంబేద్కర్ వాదాన్ని, బుద్ధిజాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాన్ని ఓన్ చేసుకొని ఆయన నెమ్మదిగా హిందూ ఓటు బ్యాంకులోకి పెనట్రేట్ అవ్వాలని ఆలోచన. అయితే బీజేపీ కూడా ఆయనకి ప్రత్యామ్నాయంగా బీజేపీ కూడా ఏం చేసింది అంటే హిందూ ఓటు బ్యాంకు కన్సాలిడేట్ చేయడానికి కావాల్సిన వెనుకబడి తరగతుల్ని, దళితుల్ని తనతో పాటు తీసుకెళ్లే ప్రయత్నం చేసుకుంటూ వస్తుంది. ఇది ఏంటంటే టామ్ అండ్ జెర్రీ ఆట అయితే బీజేపీ మజ్లిస్ తెలంగాణలో ఆడుతున్నాయి అనేది చాలా స్పష్టం. రేపొద్దున నెక్స్ట్ ఒకవేళ జమిలీ ఎన్నికలంటూ జరిగితే మజ్లిస్కి గడ్డుకాలం రాబోతుందనే దానికి ఇండికేషన్గానే ఆయన మజ్లిస్ అధినేత ఓవైసీ మాటల్లో కొంత సాఫ్ట్నెస్ మనం నోటీస్ చేయొచ్చు. కారణం ఏంటంటే జమిలీ ఎన్నికలు జరిగితే తెలంగాణ వ్యాప్తంగా ముస్లిమ్స్ ఓట్ని కన్సాలిడేట్ చేయడం చాలా ఇబ్బందికరమైన వ్యవహారం అని చెప్పేసి ఆయనకి కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయట ఓవైసీ గారికి. ఆ ఇన్పుట్స్ ప్రకారం ఏంటంటే వెనకటి మాదిరి ముస్లిం జనాభా అంతా, ముస్లిం ఓటర్లంతా మజ్లిస్ చెప్పిందల్లా చేయడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్ బలపడటం, కాంగ్రెస్లో ముస్లింలకు తగిన ప్రాధాన్యం ఉండటం, కొంత లిబరల్ అట్మాస్ఫియర్ కాంగ్రెస్లో ఉండటం అనే కారణాల వల్ల ముస్లిమ్స్ కాంగ్రెస్ వైపు ఈల్డ్ అవుతున్నారు. రెండోది, మజ్లిస్ వ్యాపింపజేసే మతమౌఢ్య భావజాలాన్ని మీదేసుకొని తిరిగితే సమాజంలో ఎలినేట్ అవుతాం, ఏకాకులం అవుతాం అనే ఒక భావన అయితే ఎలీట్ ముస్లిమ్స్లో, ఎడ్యుకేటెడ్ ముస్లిం వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తుంది. ఇక మూడోది ప్రధానమైన అంశం ఏంటంటే పేదరికం నుంచి ముస్లిమ్స్ని దూరం చేసే విషయంలో మజ్లిస్ పెద్దగా పాటించిన ఫార్ములాలంటూ ఏం లేవు, అవలంబించిన సూత్రాలంటూ కూడా ఏమీ లేవు. వాళ్ళని ఆదుకోవటం కోసం తీసుకున్న పథకాల గురించి కూడా పెద్దగా ప్రస్తావన ఏమీ లేదు. ఇదేదో ఓవైసీ పర్సనల్ ఎంపైర్ బిల్డ్ చేసుకోవటానికి, ఓవైసీల వ్యక్తిగత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవటానికి ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ముస్లిమ్స్ జనాభా ఖచ్చితంగా మనం ఒక ఆల్టర్నేటివ్ పార్టీని వెతుక్కోవాలి అని. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతోటి కొంత అలైన్మెంట్ ఉంటాం, దానికి తోడు మళ్ళీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
తెలంగాణ రాజకీయాల్లోకి చాలా వేగంగా ప్రవేశించాలని భావించడం ఇవన్నీ ఓవైసీని కొంత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఓవైసీ బ్రదర్స్ ఇద్దరు కూడా చాలా టాలెంటెడ్, మంచి ఆరేటర్స్, మంచి స్కిల్స్ ఉన్నాయి. ముస్లిం మైనారిటీ ముస్లిం పాపులేషన్ని తమ కంట్రోల్లో ఉంచుకోవడానికి వాళ్ళ దగ్గర మాటల గారడీ ఉంది. వాళ్ళు మాటలతోటే మంత్రముగ్ధుల్ని చేసి కమ్యూనిటీని తమ వెంబడి నడిపించుకొని వెళ్ళటానికి చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇది ఒక్కరోజు రాత్రిలో నిర్మితమైన సామ్రాజ్యం అయితే కాదు. వాళ్ళ తండ్రి గారు వేసిన పునాది, తర్వాత సబ్సీక్వెంట్గా వీళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చిన తీరు. అలాగని మజ్లిస్లో విభేదాలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. ఓవైసీలు దీన్ని పర్సనల్ ఎంపైర్గా భావించుకుంటే ఎట్లా, ఇది మొత్తం ముస్లిం మైనారిటీలకు సంబంధించింది కదా అని. దానికోసమని ఈయన తెలివిగా ఏం చేస్తున్నారంటే హిందువుల్లో డివిజన్ తీసుకొచ్చి హిందువుల్లో బీసీలని, దళితుల్లో డిఫరెంట్ సెక్షన్స్ని, అలాగే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్న హిందూ జనాభాలో మిగిలిన వారిని, అలాగే సిక్ కమ్యూనిటీలో కొందరిని కూడా తమ వైపు కలుపుకొని వెళ్ళటానికి కృతనిశ్చయంతో ఉన్నారట. అందులో భాగంగానే ఆయన తిరుమల లడ్డు వివాదాన్ని అన్ని పార్టీల మీద మాదిరే ఆయన కూడా భుజం మీద వేసుకుంటూ ఆయనకి హిందూ సంప్రదాయాల పట్ల పెద్దగా విశ్వాసం ఉండాల్సిన అవసరం లేదు. ఆయన ఒక సంప్రదాయాన్ని ఫాలో అయిన వ్యక్తి. విశ్వాసం ఉన్నట్టు నమ్మింపజేయటం కోసం ఎప్పుడు ఆయన ఇంతకుముందు ఏ పండుగకి కూడా శుభాకాంక్షలు చెప్పిన సందర్భం లోగడ లేదు. ఈ మధ్య కాలంలో గడిచిన 2 ఏళ్ళుగా ఏంటంటే బ్యానర్లు వెలుస్తున్నాయి. వినాయక చవితి, దీపావళి, దసరా శుభాకాంక్షలు హిందూ సోదరులకు అని చెప్పేసి AIMIM పేరుతో హైదరాబాద్లో అక్కడక్కడ ఈ బ్యానర్స్ కనిపిస్తుంటాయి. ఈ మధ్య మొదలైంది. అదంతా కూడా ఏంటంటే ఒక డివిజన్ తీసుకురావడానికి అని చెప్పేసి ఆయన పన్నుతున్న కుట్ర అని బీజేపీతో పాటు సంఘ్ పరివార్ సంస్థలు ఆయన మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. సరే, అది ఆరోపణో వాస్తవమో తెలియదు, కానీ మొత్తానికి ఆయనైతే ఏంటంటే హిందూ ఓటు బ్యాంకు కూడా తనకి కావాలి అని స్పష్టంగా డిసైడ్ అయిపోయారు ఆయన. అందులో భాగంగా బీసీలని అలాగే దళితుల్ని ఎలా తీసుకురావాలి. ఇప్పటికే లోధా సామాజిక వర్గానికి చెందిన మనం అక్కడ చూసాం, బీజేపీ నుంచి చాలా అగ్రెసివ్ ఎమ్మెల్యే రాజాసింగ్. సో అందులో కూడా ఆ సామాజిక వర్గంలో కూడా డివిజన్ తీసుకొచ్చి తనలో కలుపుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అంటే మజ్లిస్లో కలుపుకునే ప్రయత్నం కొంత చేస్తూ వస్తున్నారు. సరే, తిరుమల కాంట్రవర్సీని కూడా అనుకూలంగా వాడేసుకుందాం. సో మేము హిందువులకు వ్యతిరేకం కాదు, మా మీద బీజేపీ కేవలం దుష్ప్రచారం చేస్తుంది, మేము హిందువులకు వ్యతిరేకమని. మేము మా దగ్గరకు వచ్చే హిందువులకి ఇన్ని పనులు చేసాం, ఒక లిస్టు కూడా తయారు చేయమంటున్నారట ఆయన. ఇప్పుడు వాళ్ళ పార్టీకి డైరెక్షన్స్ ఇచ్చారు. హిందూ బస్తీలలో తాము చేపట్టిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటి, అలాగే హిందువులకు తాము అందిస్తూ వస్తున్న సహాయ సహకారాల మాట ఏంటి అనేదంతా కూడా వివరంగా చెప్పుకుంటూ వస్తున్నారట. చెప్పాలని కూడా ఆయన డైరెక్ట్ చేశారు. అంటే ఆయన జమిలీకి రెడీ అయిపోయారు. 2026 చివరిలో కానీ 2027 జనవరిలో కానీ జమిలీ ఎన్నికలు రావచ్చు. కాబట్టి మనం ప్రిపేర్ అవ్వాలి. మన సామ్రాజ్యాన్ని కేవలం తెలంగాణలో, అది కూడా హైదరాబాద్కే కాకుండా తెలంగాణలోని మిగిలిన జిల్లాలకు, ఆల్రెడీ ఆదిలాబాద్ జిల్లాలో మజ్లిస్ కొంత పట్టుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా మిగిలిన జిల్లాలకి, ప్రత్యేకించి గుంటూరు, కర్నూలు, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో విస్తరించాలి అనే దానికి ప్లాన్ వేస్తూ తిరుపతిలో కూడా పాగా వేసే ప్రయత్నం చేస్తున్నారట. చూడాలి మరి. అంత పెద్ద హిందువులకి అత్యంత పవిత్రమైన ప్రాంతం ఏడుకొండలవాడి సన్నిధి, అక్కడ కూడా ఎంట్రీ ఇద్దామని మజ్లిస్ చేస్తున్న ఆలోచనలు ఏ మేరకు సఫలీకృతం అవుతాయో వేచి చూడాలి.